రమాలా కలెక్షన్స్ ఫిబ్రవరి 7న దిల్సుఖ్ నగర్ లో గొప్ప ప్రారంభం. గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క బిల్లింగ్ కి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. దిస్ ఈజ్ రొద్దం శ్రీనివాస్. ఇప్పుడు మన ముందున్న గెస్టు ఖైరతాబాద్ డిసిసి ప్రెసిడెంట్ డాక్టర్ రోహిన్ రెడ్డి. ఆయన రోహిన్ రెడ్డిగా కంటే కూడా సీఎం రేవంత్ రెడ్డికి ముఖ్య అనుచరుడని పేరుంది. అదేవిధంగా రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుల్లో ఎవరు అంటే రోహిన్ రెడ్డి పేరు మనకు బాగా ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయన ఒక డెంటిస్టు, డాక్టర్గా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాలే కాదు, రియల్ ఎస్టేట్, సినిమా రంగం మీద కూడా ఆయన అనేక ప్రయోగాలు చేశారు. ప్రస్తుతం మనతో రోహిన్ రెడ్డి ఉన్నారు. నమస్తే రోహిన్. నమస్కారం సార్. బాగున్నారా? బాగున్నాను సార్. ఏంటండి అసలు మీ పేరు ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీలో మహామహులు, ఉద్దండులు, సీనియర్లు అందరికంటే కూడా ఇప్పుడు రోహిన్ రెడ్డి ఒక ఇంపార్టెంట్ ఒక పోర్ట్ఫోలియో లేకపోయినా ఒక నథింగ్ బట్ షాడో సీఎం అంటారు రోహిన్ రెడ్డి అంటే. ఏంటి అసలు అది నిజం? ఇది అసూయపరతో చేస్తున్నదా లేకపోతే దీంట్లో వాస్తవాలు ఉన్నాయా? షాడో సీఎం అని ఏం లేదండి. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు నేను 23 ఇయర్స్ నుంచి కొనసాగుతాను. అవును. అంతకు మొదలు నేను మెడిసిన్ కంప్లీట్ చేయకన్నా మొదలు కూడా నేను యూత్ కాంగ్రెస్లో కూడా ఉంటాయి. సో నా కాంగ్రెస్ పార్టీలో నేను ఆల్మోస్ట్ ఒక సీనియర్ కాంగ్రెస్ లీడర్ లేకనే నేను ఆల్మోస్ట్ నా జర్నీ కాంగ్రెస్ పార్టీలో ఒక 23 ఇయర్స్ జరిగింది. కానీ రేవంత్ అన్నతోటి నా జర్నీ లాస్ట్ 30 ఇయర్స్ నుంచి ఉంది. అంటే రాజకీయాల కన్నా మొదలు నేను చదువుకున్న టైం అప్పటి నుంచి కూడా నేను రేవంత్ అన్నతోటే ఉంటాను, రేవంత్ అన్న ఫాలోవర్ని. సో రేవంత్ అన్నతోటే నా 30 ఇయర్స్ ఆఫ్ నా అంటే చైల్డ్హుడ్ నుంచి కూడా నేను రేవంత్ అన్నతోటే నా జర్నీ అదే అయింది. కాబట్టి నేను రేవంత్ అన్నతోటి అప్పుడున్నా ఇప్పుడు ఉంటా, ఫ్యూచర్లో కూడా ఉంటాను నేను. కాబట్టి అందరు కూడా నేను రేవంత్ అన్నకు సన్నిహితుడు అనేది ఒక మెసేజ్ ఉన్నది. నేను చాలా అదృష్టవంతుని అనుకుంటాను. ఎందుకంటే నేను రేవంత్ అన్న శిష్యుని కింద నాకు ఇంత ప్రచారం జరుగుతుంది కాబట్టి. సో అట్లాంటిది తప్పించి కానీ వేరేది కూడా ఏం లేదండి. సో ఐఎమ్ ఆల్వేస్ విత్ రేవంత్ అన్న, ఐ విల్ బీ విత్ రేవంత్ అన్న. ఎట్లా మీ నారాయణగూడలో మీ ఫస్ట్ పరిచయం ఎట్లా జరిగింది మీకు రేవంత్ రెడ్డికి? అంటే రేవంత్ అన్న మేమందరం నారాయణగూడ నుంచే వచ్చిన వాళ్ళం. అక్కడ మా తాత వాళ్ళ ఇల్లు ఉండే, మా అమ్మమ్మ వాళ్ళది. మా ఇల్లు అక్కడనే నారాయణగూడలో. ఓకే. సో పక్కన వెళ్ళిన రేవంత్ రెడ్డి గారు ఉంటుండే. సో అట్లా రేవంత్ అన్న మాకు అప్పుడు ఆ ఏరియాలో రేవంత్ అన్న అప్పుడు చదువుకునే టైంలో రేవంత్ అన్న వాజ్ ప్రామినెంట్ యూత్ లీడర్, అడ్మైరర్ మీకు అక్కడ. అప్పుడు ఆ టైం నుంచి రేవంత్ అన్నకు అప్పుడు పరిచయమైన ట్రావెల్ ఇప్పుడు ఇక్కడ దాకా నడుస్తూనే ఉంది. ఎట్లా మీకు గుర్తుందా ఫస్ట్ పరిచయం తనతో? ఎట్లా ఇంటరాక్షన్, ఏ విషయంలో మీరు? రేవంత్ అన్న మేము అప్పుడు నారాయణగూడలో ఉన్నాం. మాతోటి మేము అక్కడ గల్లీలో క్రికెట్ ఆడేటప్పుడు ఆయన వచ్చి మాతో క్రికెట్ కూడా ఆడేది చిన్నపిల్లలతోటి. ఓకే. రేవంత్ అన్న స్వభావం చూస్తే ఆయన పబ్లిక్ తోటే ఉంటాడు ఎప్పుడైనా. ఒక మాస్ లీడరు, అందరితో చేరువలు ఉంటాడు. నాకు ఇవాళ హోదా ఉందని చెప్పేసి నేను ఏదో ముఖ్యమంత్రి అని చెప్పేసి ఆ భావం కూడా ఉండదు, ఆ గర్వం లేదు. ఆ రోజు ఎలా ఉన్నాడో ఈ రోజు కూడా అట్లనే ఉన్నాడు రేవంత్ అన్న. అదే ఆయనలో గొప్పతనం. అందుకే ఆ రోజు ఉన్న రేవంత్ అన్న సన్నిహితులు కానీ, ఫ్రెండ్స్ కానీ, వాళ్ళ ఫాలోవర్స్ అందరు కూడా రేవంత్ అన్నతో ఇప్పుడు అట్లనే ఉన్నారు. రేవంత్ అన్న పాత మిత్రులు ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి అనే మాట్లాడతారు, రేవంత్ అని మాట్లాడతారు. అయినా కానీ ఏం కాదు, వేరే దగ్గరనేమో నన్ను సార్ అనాలి, నన్ను ఇట్లా సంబోధించాలి, అట్లా సంబోధించాలని వేరే ఇప్పుడున్న నాయకులు కొంతమంది అట్లా ఫీల్ అవుతారు. కానీ రేవంత్ అన్న దగ్గర మాత్రం పాత మిత్రులు అందరూ కూడా ఆయన పేరుతో మాట్లాడతారు. ఆయనతో చదువుకున్న వాళ్ళందరు మిత్రులు. రేవంత్ అన్న ఇప్పటికి కూడా పెద్ద మనుషులను అందరిని అన్నానే పిలుస్తాడు. అవును. మేమందరం కూడా చిన్నోళ్ళం కూడా అన్నానే పిలుస్తాడు. అంటే రేవంత్ అన్నకు అప్పటి నుంచి ట్రావెల్ అయిన వాళ్ళందరితోటి కూడా ఎవరికి ఏం మర్యాద ఇవ్వాలో ఇవాళ కూడా అదే మర్యాద ఇస్తున్నాడు. ఆయన గొప్పతనం మీద ఇప్పుడు ఇలా అంత పెద్ద నాయకుడు అవడానికి కారణం ఏంటంటే ఆ రోజు నుంచి ట్రావెల్ అయిన వాళ్ళందరూ కూడా రేవంత్ అన్న కోసము ఈ రోజు కూడా డైహార్డ్ ఫ్యాన్స్ కింద పనిచేస్తారు. ఓకే. సో ఈ రోజు రేవంత్ అన్న చెప్పిండు అనుకోండి, మా పనులు కానీ ఫ్యామిలీని అన్ని పక్కకు పెట్టైనా సరే రేవంత్ అన్న కోసం పని చేయబుద్ధి అవుతుంది. ఎందుకంటే అందరికి చేస్తాడు ఆయన, అందరితో కలిసిమెలిసి ఉంటాడు, అందరితోటి మన బాగోగులు చూసుకుంటుంటాడు, అందరి గురించి ఆలోచిస్తాడు. ఏదైనా మీకు అతను మీ కష్టం తీర్చిండి ఏదైనా గుర్తుందా మీకు? మీ సమస్య చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ బెస్ట్ చాలా. ఎప్పుడు నాకు చిన్న కష్టం వచ్చినా కానీ ఏదైనా మా అమ్మకి చెప్పుకుంటుంటే, లేకపోతే రేవంత్ అన్నకి చెప్పుకుంటుంటే, లేకపోతే జానారెడ్డి గారికి చెప్పుకుంటాం అంతే. సో రేవంత్ అన్న దగ్గరికి ఎప్పుడు పోయినప్పుడల్లా కానీ కూడా మాకు ఈ సమస్య ఫస్ట్ చెప్పిన కష్టం ఏంది, దాన్ని ఎట్లా తీర్చాడు? కష్టం అంటే గుర్తులేదు. మాకు చిన్న కష్టం కాడి నుంచి ఏది ఉన్నా కానీ రేవంత్ అన్న దగ్గర పోతాం. అన్న నాకు ఈ ప్రాబ్లం ఉన్నది అని ఏదైనా, చిన్నది అంటే చిన్నది పెద్ద లెక్క ఏమి ఉండదు. ఏ సమస్య ఉన్నా కానీ కూడా నాకు ఏదైనా ఆలోచన, ఏదైనా సలహా, ఏదైనా పని చేద్దాం అనుకున్నా కానీ ఆయన సలహా తీసుకుంటాం. సో ప్రతిదానికి సమయం ఇస్తాడు. ఓకే. ఇంత బిజీ ఉన్నా కానీ కూడా
అన్న నాకు 5 నిమిషాలు కావాలి, నాకు పర్సనల్ ఏది ఉన్నదని అంటే పక్కకి తీసుకొని చాలా మాట్లాడి మంది పెద్ద పెద్ద వాళ్ళు క్యూలు కట్టినా కూడా టైం దొరకట్లేదు అంటున్నారు, మీకు మాత్రం అందరికీ టైం దొరుకుతుంది రేవంత్ అన్న దగ్గర. అంతే. మీరు గత ముఖ్యమంత్రి దగ్గర చూసుకుంటే 10 సంవత్సరాల పెద్ద పెద్ద నాయకులను గేట్ కాడికి వెళ్ళి బయటికి పంపించడం. ఇవాళ రేవంత్ అన్న ఇంటి కాడికి ఎవరన్నా పోతారు, ఎవరన్నా కలుస్తారు, ఎవరు సామాన్యుడైనా కానీ ఫోటో దిగొచ్చు ఆయనతోటి, సెల్ఫీలు కూడా దిగుతారు ఇప్పటి కూడా ముఖ్యమంత్రి గారితో. ఓకే, అదే గొప్పతనం కదా. పబ్లిక్ లో పోతాడు, మన గణేష్ నిమజ్జనం ఉండే చూడండి, పబ్లిక్ లోకి వెళ్ళిపోయిండు. ఏ ముఖ్యమంత్రి అని పోతాడు, మంత్రులు బుల్లెట్ మీద పోతున్నాడు, బుల్లెట్ మీద పోతాడు, పబ్లిక్ లలో కలిసిపోతాడు, అసలు సెక్యూరిటీ కూడా లేకుండా పోతున్నాడు. సెక్యూరిటీ లేకుండా కూడా వెళ్ళిపోయిండు. మన గణేష్ నిమజ్జనం రోజు పోయింది కదా, పబ్లిక్ లో అందరితో కలిసిండు కదా. ఏదో రాత్రిపూట కూడా ఎక్కడో పోతున్నాడు, ఒక్కడే ఎవరిని వెంట పెట్టుకోకుండా అట్లా అట్లా కూడా ప్రచారం. అవన్నీ గాలి మాటలు అవి. అంతేనా? ఎందుకంటే ఆయన పూజాకో ఎక్కడికో వెళ్తాడు, ఎవరు తోడు తీసుకోకుండా అని. నేను ఒక మాట చెప్తాను కదా, వీళ్ళు నాచిన నీయాతో ఆంగం తేడా అని ఒక సామెత ఉంది. రేవంత్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక ఏదో ఒకటి బురద జల్లాలని లోఫర్ మాటలు మాట్లాడుతారు. అంటే అది ఎవరు మాట్లాడతారంటే లోఫర్. ఆయన ఇమేజ్ని ఏదో డ్యామేజ్ చేస్తానికి ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు అందరిని వదిలేసి ఒక్కడి ఇంట్లోకి వెళ్ళి బయటికి పోతా అంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఎక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి. పోనీ భూజాల మీరు నేను కలిసిపోవచ్చా లోపలికి? ఆడ ఎంట్రీ ఇవ్వాలా? కార్ నంబర్ లేకుండా ఎవరైనా పంపిస్తారా? పోనీ ఆడ సీసీ కెమెరాలు ఉన్నాయి. అంత దమ్ముంటే వాళ్ళకు, ఎవరైతే చిల్లర్ ముల్లర్ మాటలు మాట్లాడే నాకు దమ్ముంటే సాక్ష్యాలు బయట పెట్టాలి. ఏదో చిల్లర్ మాటలు మాట్లాడి ఏదో మాట్లాడితే మాత్రము మాకు రక్తం ఉడికిపోతుంది ఒకసారి. కానీ రేవంత్ అన్నట్టు వదిలేసి అంటాడు ఆయన. కానీ వాళ్ళు చెయ్యలేక ఇంకొకరి మీద బురద తల్లుతారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు బాజాప్తా ప్రజల మధ్యలో పోయిండు. ఈల లేక దొంగ సాటు పోయి దొంగ పార్టీలు చేసుకోవడము, లేకపోతే రాత్రుల పూట చీకటి రాజ్యాలు లేవు రేవంత్ రెడ్డి గారికి. రేవంత్ రెడ్డి గారు మొగోడు, దినం పూట ప్రజల కోసం ప్రజల మధ్యలో ఉండే నాయకుడు. వీళ్ళ లెక్కట చీకట ఫామ్ హౌస్లలో వండుకోవడాలు, ఫామ్ హౌస్లలో రాసిన రేవంత్ రెడ్డి గారి జీవితంలో చేయరు. వీళ్ళు ఒక్కటన్నా మీరు వాళ్ళ సోషల్ మీడియా చూడండి, ఇవాళ రేపు సోషల్ మీడియాను భ్రష్టు పట్టిస్తున్నారు. వాళ్ళకున్న కొన్ని పేడ్ ఛానల్స్లలో ఏది దొరికితే అది రాస్తారు. మొన్న కూడా ముఖ్యమంత్రి గారు వాడు ఏం కొంచెమన్నా బుద్ధి ఉండే మాట్లాడతారా వీళ్ళు? నాకు అర్థం కాదు. ఇండియన్ ఎంబసీ కాన్సులేట్ జనరల్ వచ్చి రిసీవ్ చేసుకొని డిప్లొమాట్ హోటల్, అది ప్లాజా హోటల్ అనేది ఆల్ డిప్లొమాట్స్ ఉండే హోటళ్ళల్లో కంప్లీట్ సెక్యూరిటీ ఆఫీసర్స్ నుండి అందరు ఉంటే ఏం మాట్లాడతారండి బుద్ధి లేకుండా? తాగి పడిపోయారు అని ఏదో ఒకటి ఐస్ క్యూబ్ ట్రే కూడా చూపించారుగా. ఎవరు అసలు దాంట్లో ఉన్నది? రేవంత్ రెడ్డి గారు కానే కాదు, వాళ్ళ బ్రదర్ అనుకుంటా. వాళ్ళ బ్రదర్ ఫోటో పెట్టి ఇంకోరు ఆయన ఇది చేసిన. వాళ్ళ బ్రదర్స్ ఎవ్వరు కూడా, మొత్తం నేను చూసిన 30 ఏళ్ళ నుంచి ఎవ్వరు కూడా వ్యసనాలు అలవాట్లు లేవు. ఎవ్వరు కూడా మందు తాగరు, సిగరెట్ తాగరు, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి. రేవంత్ అన్న ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను, ప్రజా జీవితంలో ఇన్నేళ్ళ నుంచి ఉన్నాడు. ఒక్కడన్నా రేవంత్ రెడ్డి గారి గురించి ఇది చేసిందని చెప్పమానండి. అంటే అతనికి మందు అలవాటు ఉందా లేదా? ఎందుకుంటే మందు అలవాటు లేదు ఆయనకు. ఓకే, ఉంటే భయమేది ఉంది. అంతే కదా. కేసీఆర్ లెక్క బాధ్యత సిగరెట్ తాగిండు కేసీఆర్. ఒక ఎయిర్పోర్ట్ లా ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు ఎయిర్పోర్ట్ లో సిగరెట్ తాగొచ్చా? తాగకూడదు, ప్రోటోకాల్ ప్రకారం. ప్రోటోకాల్ కాదు, దట్ ఈస్ అ రూల్. యూ కాంట్ స్మోక్ ఇన్ ఫ్రంట్ ఇన్ ద పబ్లిక్ ఆఫీసెస్. ఎయిర్పోర్ట్ లో సిగరెట్, రన్వే మీద కూర్చొని సిగరెట్ తాగొచ్చా? మందు తాగొచ్చా? కేటీఆర్ పోయి పార్టీలు చేసుకోవచ్చా? దాని తప్పేమున్నది? ఇప్పుడు నీకు తాగాలనుకుంటే నేను ఇప్పుడు బరాబర్గా నేను మందు అవుతా అంటే మందు అవుతా అని చెప్పుకుంటాం, అంతే కదా. దానిలో భయపడేదేముంది? చెయ్యంది కూడా నువ్వేంది నాకు ప్రూవ్ చేసేది? నువ్వు దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు ఇక్కడైతే మందు తాగిండా చూపి, సిగరెట్ తాగిండా చూపి. రేవంత్ రెడ్డి గారు రాత్రుల పూట బైక్ మీద ఒక్కరు పోయింది చూపియా? అనవసరంగా ఏదో ఒకటి నీకు సోషల్ మీడియాలో ఉంది, సోషల్ మీడియాలో రాసేసి నేను ఏదైనా రాసుకుంటా అంటే. కానీ హైడ్రా పేరుతో పేద ప్రజలు రక్తం తాగుతున్నాడు రేవంత్ రెడ్డి. సార్ మీకు ఒక మాట చెప్తున్నా, అంబర్పేట నియోజకవర్గంలో నేను కంటెస్ట్ చేసిన, బతుకమ్మ కుంట కట్టిండు, ఈరోజు మొగోడు అనిపించుకున్నాడు. వాళ్ళ టీఆర్ఎస్ నాయకుడు కబ్జా పెట్టిన ల్యాండ్ని ఈరోజు ఆ బతుకమ్మ కుంటని కాపాడి ఈరోజు మంచి సుందరవనంగా తీర్చిదిద్ది ఈరోజు ఆ చుట్టుపక్కల ల్యాండ్స్ అన్నీ కూడా రేట్లు పెరిగినాయని చెప్పి ప్రజలందరూ వచ్చి రేవంత్ రెడ్డి గారికి హర్షం పలుకుతున్నారు. స్వయాన వాళ్ళ ఎమ్మెల్యేనే వచ్చి రేవంత్ రెడ్డి గారిని
బతుకమ్మ కుంటని తయారు చేసినందుకు ధన్యవాదాలు అని చెప్పి కాలేరు వెంకటేష్ గారు వచ్చి ప్రోగ్రాంలోనే చెప్పిండ్రు. వాళ్ళు ఎమ్మెల్యే సర్టిఫికేట్ ఇచ్చినాక ఈ నాకు వస్తుంది సార్, నాకు అర్థం కాదు. ఈరోజు సున్నం చెరువుని చూడండి ఎంత మంచిగా చేసిండో. ఈరోజు హైదరాబాద్లో గత 10 సంవత్సరాల చిన్న వర్షం పడితే రోడ్లన్నీ నిండిపోతుండే. మీరు లాస్ట్ 2 years చూడండి ఒక్క దగ్గర ఇంట్లో నీళ్ళు వచ్చినాయా? ఈరోజు హైడ్రా చేయబట్టే కదా నాలాలు మోరీలు క్లీన్ చేయడం. చెరువులను కబ్జా పెట్టుకోవచ్చు అంటారా సార్? పెట్టకూడదు. మీరు సీనియర్ జర్నలిస్టే కదా, మీరు చెప్పండి కబ్జా పెట్టుకోవచ్చా? చెరువులు చెరువులలో పోయి ఇల్లులు కట్టుకుంటే ఓకేనా మీకు? అంటే అంటే మీకు అదే ఒక విషయం అంటే అనకండి, మీకు చెరువులలో ఇల్లులు కట్టుకోవాలంటే మీరు ఓకేనా? తప్పే, 100% తప్పే. ఇప్పుడు చెరువులలో ఇల్లు కట్టుకుంటారు, వర్షాలు వస్తాయి, చెరువులలో ఇంట్లో ఇల్లు కొట్టుకపోతాయి. ఆ రోజు మళ్ళీ మీరే అంటారు ప్రభుత్వం ఏం చేస్తలేదు, మొత్తం లోకట్టు ప్రాంతాలలో మొత్తం ఇంట్లో నీళ్ళు పోయినాయి, ప్రజలందరూ తింటాను తిండి లేదు, ప్రభుత్వం పట్టించుకుంటలేదు అంటారు. మీరు చేసేది రైటే గానీ దానికి ఏమైతుంది అంటే కట్టిన బిల్డర్ బానే ఉన్నాడు, అమ్మిన బిల్డర్ బానే ఉన్నాడు సార్. హైడ్రా ఒక్క నిమిషం తరగతి పేద ప్రజలు సార్, ఏ అపార్ట్మెంట్ హైడ్రా కూలగొట్టిందో నాకు చెప్పండి. ఏ బిల్డరు దీనికి హైడ్రాకు బఫర్ జోన్లో కానీ FTL కానీ కట్టొద్దు అని చెప్పి గవర్నమెంట్ ఇచ్చిండ్రు. గవర్నమెంట్ ఏం చేసింది? కొత్త చెరువులను ఆక్రమిస్తే కూలగొడతామని చెప్పిండ్రు. ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాను ముఖ్యమంత్రి గారు స్వయాన చెప్తున్నారు. నేను పోయి నేను చెరువులలోనే ఉంటా అంటే ఎట్లా అండి? మీరు ఒప్పుకుంటారా? చెరువులలో ఎవరైనా కట్టుకోవచ్చా? చెరువులు అనేది దాంట్లో మనకు దాని ఫ్రీ ఫ్లో పోయడానికి చెరువుల కోసం ఉంటే చెరువులు అన్నీ కూడా ఇంత నేరో బాటిల్ నెక్ అయిపోయినాయి. ఈరోజు చెరువులను అందరూ కూడా ప్రాపర్గా రిజనేట్ చేస్తున్నాడు ఆయన చేసి. చెరువు ఒడ్డు మీద ఇప్పుడు మూసి అనుకుందాం, మూసి ప్రవాహిక ప్రాంతంలో ఉన్న ఆ ఇల్లులందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాము. ఇక్కడ నీళ్ళు వస్తే మళ్ళీ మీ ఇంట్లోకే వస్తున్నాయి. మీరు ఉన్నా కానీ కూడా పక్కా ఇల్లులు కావు కాబట్టి మీరున్న వాళ్ళందరూ కూడా మీకు డబుల్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోండి, ఇదంతా క్లీన్ చేసేద్దాము. ఎందుకంటే హైదరాబాదు ఎప్పుడైతే ఈ మూసి కట్టినరో ఆ రోజు అది 30 లక్షల మందికి సరిపోయే మందికి కట్టిన నాలాలు కానీ మోరీలు కానీ అవి ఈరోజు 1,30,00,000 మంది అయినరు. ఈ రోజు ఇంత చెప్పింది చాలా బాగుంది, కాన్సెప్ట్ బాగుంది రోహిన్ రెడ్డి గారు. కాకపోతే ఏంటంటే బిల్డర్ సేఫ్ అయిపోయాడు, అమ్మి వాడు చెరువులో అంటున్నా సార్. ఇవాళ కూడా పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు సేఫ్ అయిపోయారు, దాన్ని రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు సేఫ్ అయిపోయారు. ఏం గులగొట్టలేదు సార్. హైదరాబాద్ బ్యాంక్ లోన్ ఇచ్చిన వాడు సేఫ్ అయిపోయాడు సార్. కానీ హైదరాబాద్ లో ఒక్క దాఖలా చెప్పండి. ఎన్ని లేవండి, 100 మంది మొన్న వచ్చి బస్ ఏడ్చుకుంటూ ఇక్కడ పెద్ద సభ చేశారు కదా హైదరాబాద్ లోనే. ఎవరు చేసింది? హైదరాబాద్ బాధితుల సంఘమే ఒకటి ఏర్పడింది సార్. హైదరాబాద్ బాధితుల సంఘం ఎవరు తెలుసా? చెరువులలో ఇల్లులు కట్టుకున్న వాళ్ళు, చెరువులలో గుడిసెలు కట్టుకున్న వాళ్ళు, అపార్ట్మెంట్లు కానీ ఈ ఫామ్ హౌస్లు కట్టుకుంటే గులగొడితే తప్పు కాదు. ఫామ్ హౌస్లు గులగొట్టిండు బరాబర్గా. అపార్ట్మెంట్స్ ఒక్కటి గులగొట్టలేదు ఇంతవరకు. నాకు హైదరాబాద్ లో ఒక్క అపార్ట్మెంట్ కూలగొట్టిని చూపించండి చెరువుల కట్టి. సో అట్లా అపార్ట్మెంట్ బాధితులు ఉంటే మీ దగ్గరికి రావచ్చు. అపార్ట్మెంట్ బాధితులు ఉంటే డైరెక్ట్ కొట్టిన వాళ్ళు సార్ అపార్ట్మెంట్ డెఫినెట్ గా. ఇంకొకటి వాళ్ళకు కూడా చెప్పిండ్రు, కట్టిన దానికి ఇప్పుడు మేము డిస్టర్బ్ చేయము, ఫర్దర్ గా మాత్రం కడితే మాత్రం ఊకోమని చెప్పిండ్రు. ఓకే సార్, ఇది రాంగ్ ప్రాపగాండా చేస్తున్నారు వాళ్ళ. సోషల్ మీడియాలో ఇవన్నీ రాంగ్ ప్రాపగాండా చేస్తున్నారు. ఏదో ఒకటి సోషల్ మీడియాలో మేము ఎంత రేపితే అంత రాస్తామని అంటే ఈ ఊకునేటోళ్ళం కాం సార్. చాలా అయిపోయింది. ఏదో సోషల్ మీడియాలో ఉన్నది, నాకు ఛానళ్ళు, నాకు టీవీ ఉన్నది, నేను ఏదన్నా ఒకరి మీద రాస్తామని అంటే మాకు హక్కులు ఉంటాయి. యాజ్ ఎ సివిలియన్ నేను కూడా ఈ భారతదేశం పౌరుని. నా మీద ఏది పడితే అది రాస్తా అంటే నేను కూడా ఊకోను. మీ నిర్దిష్టమైన ఆధారాలు మీ దగ్గర ఉన్నాయంటే రాయండి, మేము ప్రజా జీవితంలో ఉన్నప్పుడు రాయండి. కానీ గాలి మాటలు నోటికి ఎంత వస్తే అంత రాస్తే మాత్రం ఊకునే ప్రసక్తి అయితే లేదు.